అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించి వేల మంది ప్రవాసులను అరెస్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్లో కానూను ప్రకటించిన తర్వాత ఈ యొక్క తనిఖీలు తగ్గడం జరిగింది. అలాగే కానూనులు పెట్టినా సరే కువైట్లో పోలీసు అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్ళను అరెస్టు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కానూనులో వెళ్ళేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అలాగే కువైట్ మార్చి నెలలో పట్టుబడిన 2275 మంది ప్రవాసులు, పురుషులు మరియు మహిళల యొక్క బహిష్కరణ ప్రక్రియను ఖరారు చేసి వాళ్ళను కువైట్ దేశం నుంచి త్వరలో బహిష్కరిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని వివిధ రంగాలలో పనిచేస్తున్న అధికారులు తనిఖీలు నిర్వహించి ఈ యొక్క ప్రవాసులను పట్టుకున్నామని చెప్పి బహిష్కరణకు గురైన వారి కోసం ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు డిపార్ట్మెంట్ ప్రయత్నాల్లో భాగంగా 1469 మంది పురుషులు మరియు 806 మంది మహిళలను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా మార్చి నెలలో తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో దాదాపు 2200 మందికి పైగా ప్రవాసులను అరెస్టు చేయడం జరిగింది. అలాగే వారిని తక్షణమే కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేశామని, అలాగే చాలామంది ఈ కానూనులు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అలాగే చాలామంది వైట్ పాస్పోర్ట్ ఇంకా రాలేదని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఇండియన్ ఎంబసీలోని బిఎల్ఎస్ పాస్పోర్ట్ సెంటర్లో చాలా రోజులు చూపిస్తుందని చెప్పి, అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కానూను అయితే ఉపయోగించుకోండి. ఈ సమయంలో పోలీసులకు దొరికితే కానీ వాళ్ళు ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.